రెండవ కొరింథీలు 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడల్లా ఎప్పుడైనా వెనెవర్ యు సే ద బ్లడ్ ఆఫ్ జీసస్ వాష్ మీ, యు ఆర్ అగైన్ ఎ న్యూ మ్యాన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ సిన్స్ అండ్ ప్రజెంట్ సిన్స్. ఎప్పుడైనా నువ్వు క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే, ఎందుకంటే జేమ్స్ 5లో ఎవడైనా నువ్వు వ్యాధి కలిగి ఉంటే వాడు సంఘం వద్దకు వస్తే సంఘ పెద్దలు అతని మీద చేతులేసి ప్రార్థిస్తే విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచును. అతనేమైనా పాపములు చేస్తే ఎందుకంటే అతను నూతన సృష్టి కనుక మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళా ఏమయ్యాడు? ఈజ్ అ ఫ్రెష్ బాయ్. వెన్ యు టేక్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు ఆర్ అ ఫ్రెష్ మ్యాన్. సో యు గాట్ టు బి హీల్డ్ నౌ. కాబట్టి నువ్వేం పొందుకోవాలా? స్వస్థత. ఈ భూమి మీద ఇంత గొప్ప నామాన్ని మనం పరలోకం తర్వాత మనం అతి ఘోరంగా కుమిలిపోయి దొరిలేదు మనమే. ఇంత గొప్ప పేరుని మనం 0.1% కూడా వాడుకోలేదే అని కొట్టుకుంటాం మనం. సంబడి విల్ యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రమ్ టుడే. యు సీ యువర్ ఎ న్యూ మ్యాన్, యువర్ అ ఫ్రెష్ మ్యాన్. వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. సపోజ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, యు మెస్డ్ అప్, బట్ యు సే ఇన్ జీసస్ నేమ్ న్యూ మ్యాన్. అందుకే హీలింగ్ జరిగిపోతుంది అంట, నీ పాపాలన్నీ క్షమించబడిపోతాయంట. అందుకే నువ్వు ఎవరికైనా ప్రార్థన చేసినా వాళ్ళకి ఇదే జరుగుతుంది. జేమ్స్ 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది వచ్చాడు మీ వద్దకి. ఎందుకు? నువ్వేదో పొరపాటు చేసావు. పేతురు యేసేని గద్దించాడు, నేను చనిపోయి 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి లేగాలంటే ఇది నీకు దూరమవును కాక, ఐ కమాండ్ దిస్ టు గో ఫ్రమ్ యూ జీసస్ అన్నాడు. అదేంటది? ప్రైడ్. హీఈస్ గాడ్, హీఈస్ ద ఫాదర్. అవునా కదా? మరి ఆయన్ని నువ్వు అలాగంటే అలాగా? నువ్వు అలా జరిగినప్పుడు నా విశ్వాసం నిలకడగా ఉండేటట్టు చేయను ఆయన, నీకు అలా జరుగుతున్నప్పుడు. అవునా కదా? అలా చేశాడు. కానీ పశ్చాత్తాపడ్డా? పడలే. అది అపవాది ఏం చేసిందంట? పేతురుని చల్లించిందంట. అదే పేతురికి అది తెలుసుకొని అప్పుడు ఏమన్నాడు? వెంటనే యేసుప్రభు పేతురుని చూసి, సైతానా, వెంటనే పేతురు అన్నాడు, అదేంటి ప్రభు అంత మాట అన్నావు? నేను సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి నాకేమో పరలోకపు తాళపు చెవులు ఇస్తానన్నావు, దేన్ని బంధిస్తే దాన్ని అక్కడ బంధిస్తానన్నావు, విడిపిస్తే విడిపిస్తానన్నావు. పేతురు నువ్వు బండ అన్నావు, మొత్తం డిసైపుల్స్కి నన్నే లీడర్గా చేసావు. ఇంతని ఒకేసారి సైతానా అనేసే వేది ప్రభువా ఏంటైనా అని చెప్పి కాసేపు అక్కడ దొర్లి ఏడిసి అలిగి ఏం చేయాలా? అలా జరిగినప్పుడు పేతురు అడిగితే, అయ్యా ఎందుకు ఇలా జరిగింది పొరపడినప్పుడు ఏం చెప్తాడు? ఇదిగో నీలో ఈ గర్వం ఉంది, అతి ప్రభువా నన్ను క్షమించు అంటే ఏమవుతుంది? వెంటనే అప్పుడు వారు పేతురు నుండి పారిపోతాడు. అలా చేయలేదు. సో రిపెంటెన్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ థింగ్. ఇట్ క్యాన్ రిమూవ్ ద డెవిల్ ఇన్స్టెంట్లీ. రిపెంటెన్స్ క్యాన్ స్టాప్ దట్ జడ్జ్మెంట్, దట్ ఈవిల్ డ్రీమ్ ఇమ్మీడియట్లీ. పశ్చాత్తాపము నీకు వచ్చిన పితరుల శాపాలు, పాపం, ఆ తప్పు ఈ తప్పు వాటిని వెంటనే ఆపేస్తుందండి పశ్చాత్తాపం. రిపెంటెన్స్. పౌలుకు ఒక ముళ్ళు గుచ్చుకుందండి. అసలు ఎందుకు గుచ్చుకుంది? నేను అధికముగా హెచ్చింపబడుకున్నట్లు నీకొక ముళ్ళు హెచ్చింపబడుకున్నందుకు. పోనీ ప్రేయర్ చేస్తున్నాడు, ద నేమ్ ఆఫ్ జీసస్ ముల్లుగో. తర్వాత 3వసారి దేవుడు చెప్తున్నాడు, బాబు నీలో ఈ హెచ్చించుకునే గుణం ఉంది. ఎప్పుడైతే తగ్గించుకున్నాడో దేవుడు ముళ్ళు తీసేశాడు. అపవాదిని ఎదిరించాడు మీ వద్ద నుండి. ఆ గర్వం ఎవరి సొత్తు? అపవాది సొత్తు. పేతురులో ఆ గర్వం ఎవరి సొత్తు? దాన్ని ఎదిరిస్తే ఆ దర్శనం, ఆ పాపం స్పాట్లో ఆగిపోతుంది. Luke 17:3-6. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతను క్షమింపవలెను. ఒకవేళ కూడా ఉన్నాడు, వాడు రోజుకి 7 సార్లు అంటే తట్టుకోగలవా నువ్వు? సంవత్సరానికి ఒకసారి కూడా తట్టుకోలేవు. నేను అంత మాట అన్నదే. నేను ఇంకా వాళ్ళు పిలిచిన పెళ్ళిళ్ళకి వెళ్ళను, పేరెంటాలకు వెళ్ళను, వాళ్ళ ఫోన్లు ఎత్తను, వాట్సాప్లో మెసేజ్లు ఎత్తను, వాళ్ళ ముఖం కూడా చూడను నేను అని. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? చూడు, రోజుకి 7 సార్లు వాళ్ళు నిన్ను అడ్డమైన మాటలని నీతో అసభ్యంగా ప్రవర్తించిన లాస్ట్కి అక్క నన్ను క్షమించి అంటే ఏం చేయాలంటే వెంటనే క్షమించేయాలంట. అదే లక్షణం, అది దైవ లక్షణం. అంటే నువ్వు కూడా పశ్చాత్తాపడి క్షమించు అంటే దేవుడు వెంటనే ఏం చేస్తాడు? ఎవ్రీ టైమ్ యు ఆర్ సేయింగ్ గాడ్ ఫర్గివ్ మీ, యు ఆర్ గ్రోయింగ్. ఎవ్రీ టైమ్ యు ఆర్ రిపెంటింగ్, యు ఆర్ గ్రోయింగ్. నువ్వు పశ్చాత్తాపడుతున్న ప్రతిసారి ఎదుగుతున్నావు. అందుకే క్షమించమంటాడు. కొంతకాలానికి 7 సార్లు కాస్త ఒకసారి, కొంతకాలానికి అది అసలు చెయ్యవు కూడా నువ్వు. అంటే దైవ లక్షణాలు మానవుడికి నేర్పిస్తున్నాడు దేవుడు. పరలోకములో తండ్రి యొక్క గుణాలు ఎవరి ద్వారా కనపడతాయంట? సంఘము ద్వారా. సో దూతలో ఆ దేవుడి యొక్క గుణాలు దేవుడిని అడిగాయండి, నీ గుణాలు చూడాలి అంటే ఆయన ఏం చేశాడంట? భూమి మీద మనిషిని చేశాడంట. మనిషిని చేసి 4 సంవత్సరాల తర్వాత యేసుని పంపించి యేసు ప్రభు వారి ద్వారా సంఘాన్ని చూసి, ఇదిగో ఈ సంఘం ద్వారా నా గుణాలు కనపడుతున్నాయని చెప్తున్నాడు అంట. ఫర్గివింగ్ 7 times a day if they repent. Repentance makes you grow. పశ్చాత్తాపం ఎందుకు పడతావు? వాక్యం వచ్చింది, నీకు వాక్యం గుర్తొచ్చింది, పరిశుద్ధాత్ముడు లోపల నుంచి మాట్లాడాడు. సో సెకండ్ టైం నువ్వు చేయడానికి ఛాన్సులు తగ్గుతాయి. పశ్చాత్తాపడవనుకో జీవితాంతం అదే తప్పు చేస్తూ ఉంటావు, పెద్ద గోతులో పడే వరకు. బట్ ఇఫ్ యు ఆర్ రిపెంటింగ్, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, ఎదుగుతున్నావు అనమాట. కొన్ని వారాల్లో, కొన్ని రోజుల్లో దాన్ని
ఆపేస్తావు. ఈజ్ రిపెంటెన్స్ పవర్ఫుల్? అందుకే దేవుడు చెప్తున్నాడు, క్షమించే నీ సహోదరుని. అందుకే ఈ లెక్కన ఏ ఆయుధం వచ్చినా వర్ధిల్లినా, ఎంత పెద్ద ప్రవక్త ఏ ఆయుధమైన విడుదల చేసినా, నువ్వు పశ్చాత్తాపడితే, ఒకవేళ ఇక్కడ నీకు ఆ క్షణం 7-15 నిమిషాలకి వచ్చింది ప్రవచనం, 7:16కి నువ్వు పశ్చాత్తాపడ్డావు, ప్రవచనం నిమిషంలోనే 60 సెకండ్లోనే అయిపోతుంది. అదే చెప్తున్నాడు దేవుడు. మరి మనిషికి చెప్పింది ఆయన చేయడా? మనిషికే 7 సార్లు అంటే ఆయన రోజుకి ఎన్నిసార్లు చేస్తాడు? ఈస్ టెల్లింగ్ మ్యాన్, ఐ విల్ ఫర్గివ్ యూ 7 times you mess up and repent. Maybe God will do 70 times also, unlimited. అలాగని పాపాలు చేసుకుంటూ పశ్చాత్తాపడి అవతల చెతగొట్టేస్తా ఉండి పశ్చాత్తాపడు, ఇంటి చెతగొట్టేసి పశ్చాత్తాపడు, సారీ అందరినీ కొట్టే సారీ అవుతున్నావు అనుకో కుమ్మేసి. అసలు నీకు దేవుడు తెలీదు. అది నువ్వు జారిపడ్డావు అక్కడ. అందుకే నీతిమంతుడు కావాలని ఉండదు, అక్కడ పాపం చేయాలని ఉండదు. నీతిమంతుడు 7 మార్లు పడిపోతాడు, తెలియక జారి పడిపోయాడు, అక్కడ చూసుకోలేదు. ఆ రోజు ప్రార్థన చేయడం మర్చిపోయాడు, బైబిల్ చదవడం మర్చిపోయాడు, ఉపవాసం చేయడం మర్చిపోయాడు, శరీరాన్ని కొట్టడం మర్చిపోయాడు. అందుకని ఏమైపోయాడు? పడిపోయాడు. అక్కడ పడిపోయినా ఎవరో ఏమన్నాడు దేవుడు? నీతిమంతుడు కాబట్టి లెగిసి మళ్ళా ప్రార్థన బైబిల్ చదువుకుని సార్ నిలకడగా ఒళ్ళు దగ్గర వెళ్తాడు, ఈసారి పడ్డావు. అందుకనే నీతిమంతుడు అంటున్నాడు దేవుడు అతను. అందుకే సహోదరుడు అంటే బయట వాళ్ళు కాదు, క్రీస్తులో నిజముగా క్రీస్తు స్వరూపంలోకి ఎదగాలి, ఎత్తపడాలి అనే గురి కలిగిన వాళ్ళకే ఈ వాక్యం. ఆయనకు మన పరిశుద్ధాత్మ ఇవ్వడానికి ఆయనకి రక్తం కారాల్సి వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. హీ పేడ్ ఎ వెరీ హెవీ ప్రైస్ టు గివ్ ద హోలీ స్పిరిట్. యు నీడ్ టు నో ద పవర్ఫుల్ ప్రైస్ హీ పేడ్. Romans 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం నీ మీద అస్తమానం నువ్వు ఇలా చేసావు కాబట్టి ఈ శాపం వచ్చి, అలా చేసావు ఈ శాపం వచ్చింది అన్నదే. కానీ నువ్వు బాగుపడ్డావా? లాస్ట్కే బాగుపడలే. పాపాల మీదకి నీకు శాపాలు వచ్చేసాయి, చేద్దాం అనుకున్నా చేయలేవు. అందుకే నీ క్రీస్తు యేసు యొక్క జీవము ఆత్మ ఈ పాప మరణం నుండి నేను చేసిందంటే నిన్ను, నో వెపన్ విల్ బి ఫార్మ్డ్ ఆన్ దిస్ ఎర్త్. ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్, ద హోలీ స్పిరిట్. ఆయన పేరేంటి? ఆదరణ కర్త. నువ్వు పడిపోయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా పడిపోయానంటే ఆదరిస్తాడంట. సర్లే అది రాకుండా చేస్తానులే అంటాడంట. నెక్స్ట్ టైం నువ్వు ప్రేయర్ చేసుకో అంటాడంట. నెక్స్ట్ టైం ఇంకా నీది. లుక్ ఎట్ ద గ్రేట్ మెర్సీస్ ఆఫ్ గాడ్. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఆగండి, ఒకవేళ నేను ఈ పాపం చేసి, అందుకే కదా ఈ దర్శనం వచ్చింది, ఈ పాపం వలన మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడ్డానికి అందరూ నీకు వీటి డ్రీమ్స్ చెప్తున్నారు, అందరూ శాపాలు పెడుతున్నారు, నేను ఏదో చేశాను అయిపోతాను అనుకుంటున్నావు నువ్వు. ఒకవేళ నేను పాపిని అని నువ్వు ఒప్పుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుందంట? సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా, అంటే ఏ ఆయుధం వాడు తెలియకూడదు నీ మీద. ఎన్ని దుర్నీతుల నుండి పవిత్రులుగా చేశాడు అంటే కొత్త సృష్టి. ఒక్క ఆయుధం వాడు తెలియదు, చిన్న టప్పగా కూడా టస్సాను అనలేదు. వాట్ ఏ ప్రివిలేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తారండి. ఈ రోజు ఏ కళ్ళు వచ్చాయో, ఏం జరుగుతున్నాయో, సమస్త దుర్నీతి నుండి మీరు పవిత్రులు. ఈ రోజు నుంచి ఏ ఆయుధం వాడు తెలియదు. ఇప్పుడు దాకా ఆగిపోయిన అన్ని వచ్చేయాలి మీకు. ఉద్యోగాలు, వివాహాలు, ఓకే, మొత్తం బ్లెస్సింగ్స్. ద లార్డ్ ఈజ్ స్పీడిలీ. ఎస్తేర్ చెప్పాను కదా, స్పీడీ ఫేవర్. సమస్త దుర్నీతి ఇంకే ఆయుధం వాడు తెలుతుందండి. యు సే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్డ్. సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశం. సరే, ఎవరో శాపాలు పెట్టారు, నీకు అలాగైపోను, నువ్వు అన్నీ పెట్టావు, కరెక్టే, వాళ్ళన్నీ వాళ్ళ మరణాలు పెట్టావు. కానీ నీ నాలుకలో ఏముంది? జీవం. అవన్నీ కూడా వేరుతో క్యాన్సిల్ చేసేయచ్చు జీవంతో. మరణమా నీ ముల్లెక్కడ అంటే మరణం గొప్పదా జీవం గొప్పదా అంటే మరణకరమైన ప్రతి మాటలో జీవంతో ఆపే. ఇన్ జీసస్ నేమ్ ఐ క్యాన్సిల్. స్టాప్ అంటే వాక్ బంద్ చేయి. లెట్ లైఫ్ ఇన్ యూ స్టాప్ ఎవ్రీ ఫీరీ డాట్స్ ఆఫ్ ద డీమన్స్. ఒక్కోసారి నువ్వు కూడా ఫ్రస్ట్రేషన్లో కొన్ని మాటలు నేర్చుకుంటావు. వాటిలో కూడా నేను మాట్లాడిన, నా మీద, నా పిల్లల మీద, భర్త మీద మాట్లాడిన చెడ్డ మాటలు, నెగిటివ్ మాటలు అన్నీ క్యాన్సిల్ అయిపోను కాకండి క్యాన్సిల్ అయిపోతాయంట. ఏదో అంటారు చూద్దాం ముళ్ళుని. అలాగే నోటితో ఈరోజు నువ్వు నీ పిల్లల మీద, మీ ఆయన మీద, నీ మీద అనుకున్నవన్నీ మళ్ళా జీవంతోటే అవన్నీ పోవును గాక. Sometimes you need to cancel it with your mouth. You see the power of mouth? This is the power. Use your పక్కన చెప్పండి, నీ జీవాన్ని వాడుకోవాలండి. అందులో నోట్లో మరణం ఉందంటే మరణం, జీవం కూడా ఉంది. కానీ జీవం గొప్పదా మరణం గొప్పదా? God has given more power. అందుకే అంటాడు రైజ్ ద డెడ్. అంటే ఏంటి? లేప అంటాడు అనమాట. Life has more authority than the dead. రోగులను స్వస్థపరచుడి, మృతులను. So you can cancel every evil thing in the name of Jesus. Heal the sick, raise the dead, suspend the storm. You got more power in your. ఇప్పుడు దాకా నీ జీవితంలో ఏది నెగిటివ్ కొలుతుందో దాన్ని ఆపేసుకో రోజు నుంచి. స్టాప్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఇక్కడ somebody is going free from here. చాలా మంది ఇక్కడ నుంచి ఎగిరే పక్షుల్లో పోతున్నారు అనమాట. ములుక్కుంటా వచ్చారు కాకుల్లాగా. ఇప్పుడు మీరు
పౌరాల్లో వెళ్ళిపోతున్నారు, తెల్లటి పౌరాల్లో. యుల్ గో యాజ్ ఎ డవ్. 103వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చూడండి, దేన్ని మరవకూడదండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్ టైమ్స్ యూ డోంట్ నో వాట్ గాడ్ డస్. దేవుడు మనకు చేసిన అన్నిటిని మనం ఒకసారి మర్చిపోతామంట. ఓకే, వి ఫర్గెట్. దేనిని మర్చిపోకూడదు, ఎందుకో చూడాలి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ దోషములన్నిటినీ అంటే ఆయుధాలు ఎందుకు వచ్చాయి? కొన్ని ఆయుధాలు శత్రువులు, కొన్నేమో శత్రువు వేసిన ఆయుధాలు, వాడికి ఇష్టం లేక, కొన్నేమో నువ్వు చేసుకున్న పాపాల వల్ల వచ్చే ఆయుధాలు. అయితే ఇక్కడ ఏంటి, ఒకవేళ వాడి ఆయుధాలన్నీ ఆగిపోతాయి, మరి నువ్వు చేసుకున్న తప్పుల వల్ల వచ్చే ఆయుధాలు ఆగుతాయని నీకు విశ్వాసం లేదు కదా. ఎందుకంటే గిల్ట్ ఉంది లోపల, తప్పు చేశాను కాబట్టి చేసుకున్నవాడు చేసుకున్నంత అనుకుంటున్నావు. అయితే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ, నీ దోషములన్నిటినీ, ఎన్నాటిని, అన్నిటినీ. సో ఈ దోషం చేస్తే ఈ శాపం వస్తుంది. ఈ దోషం చేస్తే ఇప్పుడు పాత నిబంధనలు చూసాం కదా, దోషములన్నిటినీ క్షమించాడు కనుక నీ సంకటములన్నిటినీ, అంటే ఒక్క ఆయుధం పని చేయకూడదు నీకు. బికాస్ హీ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ thee shall prosper. అంటే మీరు అందరూ అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవాల్సిందే. యు నీడ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. కొంచెం ఆలస్యం అవుతుందేమో, బట్ యు విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అంటే చనిపోవాల్సిన వాడివి, చనిపోవాల్సిన దానిని పాపం వల్ల, కానీ దేవుడు నిన్ను దాని నుంచి బయటకు తీసుకొచ్చి కరుణా కటాక్షములతో నిన్ను ఆశీర్వదిస్తున్నాడంట. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అంటే గోతికి ఎప్పుడు వెళ్ళిపోతాము? నీరసం అయిపోయి అన్ని కోల్పోయినప్పుడు, కనుచూపు, తల, కాలు, చెవు మొత్తం అంతా సిస్టమ్ డౌన్ అయిపోయింది. మళ్ళా అంతటినీ కూడా ఆయన పక్షిరాజు యవనం వలె నూతనం చేస్తాడంట. ఈరోజు చాలా మంది దేహాలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. ఇసుకుపోయా, ప్రాణం సుస్థిగా ఉంది, ప్రాణం బాగాలేదు, నడువు నొప్పి, కళ్ళ నొప్పి, ముక్కు నొప్పి, తలనొప్పి, తలని జరికాల వరకు మొత్తం జాయింట్ పెయిన్. కొంతమందికి నెలాఖరులోగా నూతన యవ్వన బలము కలుగును గాక. పక్షిరాజు యవ్వనం వల్ల పాపాలు క్షమించి వదిలేయడమే కాదు, అమ్మయ్య పాపాలపై పరలోకం వెళ్ళిపోతాను ఇక్కడ బాధపడడం కాదు, మూలుగుతూ ఉండడం కాదు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగునట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తాడంట. లుక్ ఎట్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ బెనిఫిట్స్ అన్ని చాలా మంది వాడుకోకుండా వెళ్ళిపోతాం కదా, మీరందరూ వీటిని వాడుకొని వెళ్ళుదురు గాక. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అది ఎందుకు ఆయనకి ప్రేయర్ చేయాలా? ఎందుకు ఆయన ఆదరణకర్త? దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా ఏ సమృద్ధి అంట, అలాగా కృపా సమృద్ధి అంటే గాడ్ ఈజ్ టూ రిచ్ ఇన్ హిస్ మెర్సీ. దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి. అందుకనే ఎప్పుడైనా పశ్చాత్తాపం పడ్డావా, ఆయుధం మళ్ళీ కనపడుతుంది నీకు ఆయుధం. చాలా మందికి ఈ రోజు నుంచి మీ పితరుల శాపాల్లో అన్నీ రివర్స్ అయిపోతాయి. నీ తల్లి, తండ్రి, తాతలు, ముత్తాతల నుంచి వచ్చి నీ అన్ని ఈరోజు ఫుల్ స్టాప్తో బయటకు వెళ్తారు. మీరు ఐ డోంట్ నో హూ ఈస్ లిసనింగ్ దిస్ సర్మన్ టుడే, ఆన్లైన్ పీపుల్. పాస్ ఇట్ ఆన్ టు యువర్ కిడ్స్, టు యువర్ గ్రాండ్ మదర్, టు యువర్ గ్రాండ్ ఫాదర్. వాళ్ళకి యవ్వన బలం వచ్చి నీతో పాటు ఆడుకుంటారు సాయంకాలం, రేపు సాయంకాలం బయట ఆ మరత మంచం నుంచి, ఆ నొలక మంచం నుంచి లేస్తారు వాళ్ళు. దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అనమాట. లార్డ్ ఈజ్ మెర్సిఫుల్, గ్రేషియస్, స్లో టు యాంగర్ అండ్ plenteous in mercy. There is no weapon that you cannot stop. అందుకే ఎవరికైనా నెగిటివ్ వేషన్ ఇచ్చే ముందు 4 సార్లు ఆలోచించుకోండి. మీ అందరికంటే వైజ్ ఇప్పుడు ఉండేటువంటి సంఘాల్లో అందరిలో కంటే వైజ్ ఎవరో తెలుసా? సేవకుల, ప్రవక్తల్లో కల్లా యోనా. ఒక నెగిటివ్ వేషన్ ఇస్తే చెప్పాడా? చెప్పలే. ఎందుకు? వీళ్ళ పశ్చాత్తాపడతారు, పశ్చాత్తాపడితే దేవుడు వెళ్ళని ఆయన కృపనంత లోతుగా తెలుసుకున్న ప్రవక్త. హీఈస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాఫెట్ హూ న్యూ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అట్ ఎ వెరీ పవర్ఫుల్ లెవెల్. అందుకే దేవుడు ఇంకోళ్ళు ఎన్నుకోవచ్చు కదా, మళ్ళీ వాళ్ళంటే పోతాడు. ఎవరిని పోతాడు, బికాస్ హీ ఈస్ ద వన్ హూ నోస్ గాడ్ అండ్ హిస్ హార్ట్. లైక్ డేవిడ్, తుఫాన్ వచ్చిందా, నాగులు వచ్చింది, చంపే పడేసేయండి అంటాడు నీటిలో. అంటే చచ్చన్న పోతాను కానీ వీళ్ళకి చెప్పండి అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన కృపగలవాడు. వీళ్ళందరూ ఏమవుతారు? కొంచెం ఒక్కడు ఓ ప్రభువా నశింపజేయక నడిస్తే క్షమిస్తాడు ఆయన. నాకు తెలుసు ఆయన సంగతి, అందుకే నేను చెప్పను కనుక చెప్పను. ఏమన్నాడు? నన్ను వడ్నేసేమన్నాడా నీటిలో? హీ వాంట్ టు డై, బట్ హీ నోస్ గాడ్ ఈజ్ సో షూర్ దట్ హీ విల్ ఫర్గివ్ దెమ్. Somebody is having the heart of Jonah. That's a negative prophecy from ఎవరి నుంచి వచ్చింది? నెగిటివ్ ప్రొఫెసీ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. అవునా కదా? దేవుడి నుంచే వచ్చింది. కానీ ఆయన మారిపోతాడని తెలిసి ఆయన గుణం. కొంచెం వాడు కన్నీరు కార్చి సారీ అన్నాడా మారిపోతాడు ఆయన. నేను చెప్ప, ఈరోజు నీ మీద ఎవరైనా ఏదైనా శాపం ఉన్నా, నీ మీద ఏదైనా బాధ ఉన్నా, కష్టం ఉన్నా, నువ్వు ఒక్కసారి మోకరించి ప్రభువా, గాడ్ దట్ వెపన్ విల్ నాట్
Somebody is understanding the grace of God at a deeper level today. ఇప్పుడు చెప్పండి, డ్రీమ్స్, విజన్స్, నెగిటివ్ డ్రీమ్స్, నెగిటివ్ విజన్స్, నెగిటివ్ వర్డ్స్, ప్రొఫెసీస్, కర్సెస్, జడ్జ్మెంట్లు ఏమైనా పని చేస్తాయా? నో వెపన్. Enjoy, heal your body, heal your heart, heal your lungs, heal your kidneys. Become a young man and woman from today. Claim the gifts. Operate in the gifts. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఆయన ఏమన్నా నీళ్ళు అనుకుంటున్నాం పాపం 4 రోజులు మాట్లాడుకోకుండా? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన పాపములను బట్టి మనకి, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎవరు ఆకాశాన్ని ముట్టుకున్నారు ఎప్పుడైనా? పైకి ఏరోప్లేన్ లో? అది అన్లిమిటెడ్. అంటే హిస్ గ్రేస్ ఈజ్ ఆల్సో అన్లిమిటెడ్. నో వెపన్ షుడ్ ఫార్మ్. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఎప్పుడన్నా ఈస్ట్ వెస్ట్ కలుసుకుంటాయా? అలా వెళ్ళి కలుసుకో. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. అందుకే అంటాడు, నా సేవకులకు నా గురించి తెలుసు కాబట్టి వారి మీద మాత్రమే ఏ ఆయుధం వర్దిల్లదంట. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు. అంటే అర్థం ఏంటి? ఈ కొద్ది కాలం ఉంటావు, 70, 80, 90, 100, 130 ఉంటావు. ఈ 130 ఏళ్ళలో మట్టోడు నేను నీ మీద ఏం కోప్పడతాను, ఖుషిగా బతుకు, క్షమించేస్తున్నా అంటాడు దేవుడు. వై విల్ ఐ హోల్డ్ ఆన్ మై గ్రడ్జ్? దట్స్ ఎ షార్ట్ లైఫ్. ఎంజాయ్ యువర్ లైఫ్. అందుకే వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ జాయ్. సంబడి ఈస్ గోయింగ్ అవుట్ విత్ జాయ్ టుడే. గాడ్ వాంట్స్ టు లివ్ యూ ఇన్ జాయ్. అందుకే నీకు ఆదరణకర్త ఇచ్చాడు. ఆదరణకర్త ఏంటంట? హీ టీచత్ యూ. John 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ ఏం బోధిస్తాడంట? సమస్తమును మీకు బోధించి. సమస్తమును ఏంటంట? ఏ ఆయుధం ఎలా ఒప్పుకోవాలా, నేను చేసుకున్న తప్పుల వల్ల వచ్చిన శాపాలు ఎలా తీసుకోవాలా, ఎలా మార్చుకోవాలా, సమస్తాన్ని బోధిస్తున్నాడు. అదే ఈ రోజు పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నటువంటి కొన్ని విషయాలు. హీ ఈస్ టీచింగ్ యూ టు సస్పెండ్ ఎవ్రీ వెపన్. నీ జీవితంలో ప్రతి వ్యాధిని, బాధను, ప్రతి ఆయుధాన్ని వర్తిల్లకుండా చేసేటట్టు ఈ రోజు పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నాడు. చెవుగలవాడు వినుగాక. యు సీ నౌ హీ టీచర్స్ ద కంఫర్టర్. ఇప్పుడు ఎవరు బోధిస్తున్నాడు? కంఫర్టర్, ఆదరణకర్త. ప్రతి దాంట్లో ఎలా ఆదరింపబడాలో నేను బోధిస్తాడంట. హౌ టు గెట్ కంఫర్టెడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ద హోలీ స్పిరిట్ కెన్ గివ్ కంఫర్ట్ ఇన్ యువర్ కరెంట్ సిచ్యువేషన్. నీ ప్రస్తుత బాధాకర స్థితిలో నీకేమివ్వగలడంట? ఆదరణ. హి కెన్ గివ్ యు దట్. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అంటే ఇది ఆయన కృపను పొందుకోలేని స్థితి ఎక్కడ కూడా ఉండదు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూ. దూతలు రెడీగా ఉన్నాయంట. ఇదిగో ఈ దర్శనం, వాళ్ళు ఈ దర్శనం చెప్పారు, ఈ శాపం ఉంది, ఈ బాధ ఉంది, ఇది ఉంది, యేసయ్యా నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు, ఇదిగో నన్ను విడిపించండి. వెంటనే దూతలు బయలుదేరి వచ్చేసి ఆ వాక్యాన్ని నెరవేర్చేస్తాయంట. ఈ యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు. ఇప్పుడు దాకా ఏ ఆయుధాలు నిన్ను భయపెట్టాయో అవన్నిటిని దూతలు వచ్చి తీసేస్తాయి నీ దగ్గర నుంచి. ఏమేం భయాలు ఉన్నాయో, ఏమేం బాధలు ఉన్నాయో, యు ఆర్ గోయింగ్ ఫార్ అవే. ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించు. యు సీ దట్ నౌ ఏంజెల్స్ ఆర్ వెయిటింగ్. ఇప్పుడు ఇంకొక కొన్ని నిమిషాల్లో ప్రార్థన చేస్తాం. ఈ దూతలు వచ్చేసి మీ దగ్గర ఎన్ని ఆయుధాలు పనిచేయకుండా చేస్తాయంటే ప్రతి బాధను తీసిపోతాయి మీ దగ్గర నుంచి. ద లార్డ్ ఇస్ గోయింగ్ టు డూ దట్ నౌ. నీ జీవితంలో ఈరోజు దేన్ని ఆపాలనుకుంటున్నావు? నీ భర్త త్రాగుడు మారాలా, నీ ఆర్థిక పరిస్థితి మారాలా, దురలవాట్లు మారాలా, చెడలవాట్లు పోవాలా, నీ కొడుకు బాగుపడాలా, కూతురు బాగుపడాలా, పెళ్ళవ్వాలా, ఇక కరణి గర్భమా? ఓకే, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఎవరైనా నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారా, బాధపడుతున్నావా? ఐ డోంట్ నో వాట్ కర్సెస్ యు ఆర్ గోయింగ్ త్రూ, వాట్ పెయిన్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఈరోజు యెహోవా మరి దూతలారా రెడీగా ఉన్నాయన్నమాట. ఈరోజు నీ పాపాలన్నింటినీ క్షమించి ఒక్క ఆయుధం కూడా వర్ధిల్లకుండా చేయగలడు. నీకేదైనా డ్రీమ్ వచ్చిందా, ఆ డ్రీమ్ ఒకవేళ నెరవేరుతుందా, అది ఈరోజు ఆగిపోతుంది ఆ డ్రీమ్. ఇప్పుడు నుంచి ఎవరైనా నెగిటివ్ డ్రీమ్ ఇస్తే అది ఇస్తే అనాలి, నెగిటివ్ డ్రీమ్ ఇచ్చారా, అయిపోయింది, ఇంకొక నిమిషం, ఈ సెకండ్ ముళ్ళు ఇక్కడ దాటి లోపు దాన్ని రివర్స్ చేసేసుకోవచ్చు నువ్వు. ద ప్రాఫెట్ హస్ గివెన్ యూ ఎ నెగిటివ్ డ్రీమ్, బై ద టైం ఆ ముళ్ళు మళ్ళా నీకు 3:30 ఇచ్చాడా, 3:31 చిన్న ముళ్ళు అక్కడికి పెద్ద ముళ్ళు వెళ్ళే లోపు దాన్ని రివర్స్ చేసేసుకోవచ్చు నువ్వు. ద డ్రీమ్, దట్ విజన్,
that generational curse can be suspended because of his righteousness, because of his glory. ఈ నూతన అంటే ఈ లెక్కన ఈ నూతన నిబంధన కృపకి ఓల్డ్ న్యూ కన్ఫ్యూజ్ అయిపోయి పీపుల్ కుడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏంటి పరీక్షల్లో బాలేవా, భవిష్యత్తు మీద భయమా, నా భవిష్యత్తు ఏంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్ ఇట్? కమ్ ఆన్ ప్రే టుడే. మీలో ఈరోజు ఎవరైనా ఏదైనా పశ్చాత్తాపడి ఏసయ్యని పొరపాటు చేశాను అన్నారా, ముళ్ళు గిల్లులు గొడ్డలు గిడ్డలు అన్ని ఈరోజు మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి. ఈరోజు సంబడి సే జీసస్ ఐ రిపెంట్. అందరూ చెప్పండి, ఏసయ్యని పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు. రిపెంటెన్స్ కెన్ సస్పెండ్ ఇమ్మీడియట్లీ. ఐఎమ్ సారీ గాడ్, ఫర్గివ్ మీ. సబ్మిట్ యువర్ సెల్ఫ్స్ టు గాడ్ వెన్ సంబడి సేస్ హిమ్ లార్డ్. ఎక్కడ ఏం జరిగిందో దేవునికి లోబడిపోండి వెంటనే. ప్రభువా ఏంది ఎలా వచ్చింది, ఎందుకు, అప్పుడు ఎదిరించాలన్నమాట. ఆల్ పవర్ అండ్ అథారిటీ, భూమి మీద ఆకాశం మీద సమస్త అధికారము ఆయనకి ఇవ్వబడ్డదంట. Hey, somebody is getting blessed today. I'm telling you, you are breaking very powerful things from today. Fearless life because of Jesus. ఆయన తెలుసుకోవడం వల్ల ఎలా జీవించగలగో చూడండి. నజరేయుడైన యేసయ్య, లార్డ్ జీసస్, వాట్ ఎవర్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్, ఇదిగో బికాస్ ఆఫ్ ద క్రాస్, అయ్యా నీ సిలువ ద్వారా ఇదిగో ఎనీ నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ ఫియర్, నాకేమన్నా భయాలు ఉన్నాయా వాళ్ళకి, ఇదిగో నాకు పెళ్ళవదు, నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు ఉద్యోగం వస్తుందా, నా ఉద్యోగం పోతుందా, నా భర్త బతుకుతాడా, ఐసీయూలోంచి బయటకు వస్తారా, నాకు ఇది జరుగుతుందా, భయాలు. లార్డ్ టుడే నో వెపన్, ఏ ఆయుధము వర్దెల్లదు నాయన, నీతి కనుక ఈరోజు ప్రతి కాడి విరుగునట్లు, స్వతంత్రులుగా స్వేచ్ఛగా వారు జీవించినట్లు, ఈరోజు వారు చేసుకున్న పాపాల విషయం వచ్చే కాళ్ళు ఏది కూడా పని చేయకుండా నిమిత్తము ఈరోజు వారిని స్వేచ్ఛగల పావురాల వల్లే వారిని చేయమని, నూతన సృష్టి కనుక అటువంటి నడిపించమని ప్రార్థిస్తున్నాము. బ్రేక్ ఇట్, కమ్ ఆన్, పుట్ ఇట్ ఆన్ యువర్ హెడ్ లార్డ్. ఎవ్రీ యోక్ బి బ్రోకెన్. ప్రతి కాడి విరుగునట్లు ఈరోజు పరిపూర్ణముగా వారి కాళ్ళన్నీ విరగొట్టండి అయ్యా. బ్రేక్ ఇట్, సెట్ దెమ్ ఫ్రీ, రిలీజ్ దెమ్, హీల్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ అనండి.